ఈ సమ్మర్ కూడా వెలవెలబోతుందా? ఈ సమ్మర్లో స్టార్ సినిమాలు ఎక్కువ మంది రావడంతో కాంపిటీషన్ ఎక్కువే అంటూ హడావిడి చేశారు. తీరా చూస్తే ఈ వేసవి కూడా ఖాళీ అయిపోతుందా? చాలా మంది హ్యాండ్ ఇస్తున్నారా? మండు వేసవిలో రావాల్సిన సినిమాలు వర్షాలు పడిన తర్వాతే వస్తాయా? అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. గత 3 ఏళ్లుగా క్రేజీ మూవీస్ లేక సమ్మర్ అంతా డల్ గా సాగిపోయింది. అయితే ఈ సమ్మర్ మాత్రం క్రేజీ ప్రాజెక్ట్స్ తో కళ్ళకళ్ళాడిపోనుంది అన్న ఫీలింగ్ తీసుకొచ్చి చివరికి చల్లబరిచారు. ఆల్రెడీ కొన్ని రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోగా మరికొన్ని సమ్మర్లోనే వస్తాయంటున్నాయి. అయితే మెగా హీరోల్లో ఇద్దరు మిస్ అయ్యే అవకాశం ఉంది. సమ్మర్లో మెగా ఫ్యాన్స్ కు పండగే. మార్చి 27న రామ్ చరణ్ పెద్ది వస్తుంటే చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇంకో నెల రోజులకు పైగా షూటింగ్స్ బ్యాలెన్స్ ఉండడంతో పెద్ది మార్చి 27న వచ్చేట్టు కనిపించడం లేదు. మళ్లీ ఎప్పుడంటే సమాధానం చెప్పడం కష్టంగానే ఉంది. మార్చి 27న పెద్ది రాకపోతే మాత్రం ఈ స్లాట్ ను బాబాయ్ పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ తో భర్తీ చేస్తాడని తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సమ్మర్లో వస్తోందని ప్రకటించారే కానీ ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. సమ్మర్లో చిరంజీవి, రామ్ చరణ్ వచ్చినా రాకపోయినా పవర్ స్టార్ రావడం మాత్రం గ్యారంటీ. విశ్వంభర టీజర్ రిలీజ్ తర్వాత విఎఫ్ఎక్స్ పై విమర్శలు రావడంతో ఏడాది నుండి సీజీ వర్క్ ను రీరైట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. రిలీజ్ ఎప్పుడూ చెప్పకుండా దాటవేస్తూ ఆ తర్వాత మొదలుపెట్టిన మనశంకర వరప్రసాద్ ను రిలీజ్ చేశారు. విశ్వంభరను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని చెప్పినా వస్తుందన్న గ్యారంటీ లేదు. నాని ది ప్యారడైజ్ మార్చి 26న వస్తుందని చెప్పినా వాయిదా తప్పలేదు. అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కాకపోవడంతో మరో రిలీజ్ డేట్ చూసుకోక తప్పదు. సమ్మర్లో వస్తుందా లేదా అన్న డైలమా వేడాలంటే షూటింగ్ ఓ కొలిక్కొస్తే గానీ చెప్పలేరు.